చెరుకులపాడు గ్రామానికి చెందిన పెద్ద బీసన్న కుమారుడు రామంజనేయులు, కోతుల రమానాయుడులను చంపుతామని నారాయణరెడ్డి మనుషులు బెదిరించడం వల్లే పత్తికొండ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు బోయ సాంబశివరావులను ప్రత్యర్థులు హత్య చేసినట్టు పోలీసులు విచారణలో తెలిపారు. నారాయణరెడ్డి హత్య కేసులో 12 మంది నిందితులను డోన్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీం కాల్వబుగ్గ వద్ద అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన 2 ట్రాక్టర్లు, వేటగొడవలను స్వాధీనం చేసుకుని బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఏకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. కాగా ఈ నెల 21వ తేదీన నారాయణరెడ్డి, బోయ సాంబశివుడు కృష్ణగిరి పూలమేరల్లో హత్యకు గురయ్యారని గొల్ల కృష్ణమోహన్ ఫిర్యాదు మేరకు కృష్ణగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని డోన్ డీఎస్పీ బాబా ఫక్రుద్దీన్ నేతృత్వంలో 3 బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నట్టు డీఐజీ వెల్లడించారు. ఎఫ్ఐఆర్లు లేని మరో 5 పేర్లు కూడా విచారణలో బయటకు వచ్చాయన్నారు. కేసు విచారణ ఫలితాన్ని బట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని డీఐజీ చెప్పారు.